రాముల వారు వనవాసానికి వెళ్లే ముందు జాబాలి అని ఒక మహర్షి వచ్చాడు. వచ్చి, రామా నువ్వెంత పిచ్చివాడివయ్యా, నీ తండ్రి ఏదో అన్నాడని ఈ రాజ్యాన్ని విడిచిపెడుతున్నావు. కానీ గాలికి మేఘాలు కలిసినట్టుగా ఆకాశంలో మేఘాలు కలిసినట్లు అందరూ కలుస్తూ ఉంటారు. మళ్ళీ అదే గాలి చెదరగొట్టినట్టు ఎవరికి వాళ్ళు విడిపోతారు. కాసేపు ప్రవచనం అయితే మీరెక్కడో నేనెక్కడో, అలాగే అందరూ చెదరిపోతారు. ఇలాంటి జీవితంలో నువ్వు ధర్మం ఒకటి ఉందని అనుకుంటున్నావా? పిచ్చివాడా, జీవిత సారం ఏమిటో తెలుసా? రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసినా నెయ్యి దాగి ఆనందంగా ఉండాలిరా పిచ్చివాడా. ఇలా ఎవరైనా ఉంటారా అంటే రాముల వారు జాబాలి మహర్షి మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. ఓ మహర్షి, నీలాంటి వాణ్ణి మా నాన్న ఆయన కొలువులో ఎందుకు ఉంచాడో, నీ చేత ఎందుకు ఇన్ని యజ్ఞాలు చేయించాడో అర్థం కావట్లేదంటారు. అప్పుడు వశిష్ఠ మహర్షి కలగజేసుకుని, నీకు నచ్చజెప్పడం కోసం అట్లా మాట్లాడాడు కానీ ఆ మహర్షి అట్లాంటి వాడు కాదు అని చెప్పాడు. అంటే వేదం ఏది చెప్పిందో దాన్ని పాటిస్తాడే తప్ప నేను పెద్దవాడిని నేను చెప్తే రాముడు వింటాడని ఎవరో అనకూడదు. రాముడితో మాట్లాడేటప్పుడు వేద ప్రమాణముతో మాట్లాడాలి, లేకపోతే కుదరనటువంటి పని.